వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటుంది. అది ఇండస్ట్రీ జనాలకైతే ఇంకా సెంటిమెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి ఏ కాంబినేషన్ అయినా సక్సెస్ వస్తే అదే కాంబినేషన్ను రిపీట్ చేస్తూ ఉంటారు. ఆ కాంబినేషన్ మళ్ళీ హిట్ సాధిస్తే ఇక ఆ కాంబినేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీంతో ఆ హిట్ కాంబోకు మరింతగా క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్ అంటే బాలకృష్ణ విజయశాంతి కాంబినేషనే. ఇప్పటి వరకు ఒకటి కాదు, రెండు కాదు, మూడు, అంతకంటే కాదు, ఏకంగా 17 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించడం విశేషం. ఆ 17 సినిమాలు ఏంటో, వీరిద్దరి అనుబంధం గురించి అప్పట్లో వచ్చిన వార్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలయ్య విజయశాంతి కాంబినేషన్ లో తొలిసారిగా కథానాయకుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాని కె మురళీమోహన్ రావు డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డి రామానాయుడు నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఇక అక్కడి నుంచి బాలయ్య విజయశాంతి కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేస్తే చాలు, ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూసేవారట ప్రేక్షకులు. కథానాయకుడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాగా పట్టాభిషేకం వచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ కాంబోలో వచ్చిన మూడో సినిమా ముద్దుల కృష్ణయ్య. ఈ చిత్రాన్ని శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. బాలయ్య విజయశాంతి కాంబోలో రూపుదిద్దుకున్న 4వ చిత్రం దేశోద్ధారకుడు. ఈ మూవీకి ఎస్ఎస్ రవిచంద్ర దర్శకుడు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ క్రేజీ కాంబోలో వచ్చిన 5వ చిత్రం అపూర్వ సహోదరులు. పుట్టుకతోనే కవలలు విడిపోతారు. చాలా సంవత్సరాల తర్వాత విధి సోదరుడిద్దరిని కలుపుతుంది. అయితే తమ కుటుంబం విడిపోవడానికి కారణమైన వాళ్లకు ఎలా బుద్ధి చెప్పారు అనేదే మిగిలిన కథ. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుని సక్సెస్ సాధించింది. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన 6వ సినిమా భార్గవరాయుడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 7వ సినిమాగా వచ్చిన సాహస సామ్రాట్ మెప్పించలేకపోయింది. ఈ హిట్ కాంబోలో వచ్చిన 8వ సినిమా మువ్వగోపాలుడు. ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది. 9వ సినిమాగా వచ్చిన భానుమతి గారి మనవడు, 10వ సినిమాగా వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించి నిర్మాతకు భారీ లాభాలు తీసుకువచ్చాయి. ఇక బాలయ్య విజయశాంతి కాంబోలో వచ్చిన 11వ సినిమా భలే దొంగ. 12వ సినిమాగా ముద్దుల మావయ్య అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా ముద్దుల మావయ్య సినిమాలో మావయ్య అనే పిలుపు అంటూ సాగే పాట అయితే అప్పట్లో ఓ సంచలనం. ఎక్కడ చూసినా ఆ పాటే వినిపించేది. ఆ తర్వాత వచ్చిన ముద్దుల మేనలుడు మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఈ కాంబోలో వచ్చిన 14వ సినిమా లారీ డ్రైవర్ అయితే మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. బాలయ్య కెరీర్ లో అప్పటి వరకు ఉన్న రికార్డులు క్రాస్ చేసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని బి గోపాల్ తెరకెక్కించారు. ఇక ఈ హిట్ పేరుతో వచ్చిన 15వ సినిమా తల్లిదండ్రులు సూపర్ హిట్ కాగా 16వ సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ క్రేజీ కాంబోలో వచ్చిన 17వ సినిమా అలాగే ఆఖరి చిత్రం నిప్పురవ్వ. అయితే ఈ సినిమా చాన్నాళ్లు నిర్మాణంలో ఉండటం వలన బడ్జెట్ పెరిగింది, కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. అయితే నిప్పురవ్వ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలా 17 సినిమాల్లో బాలయ్య విజయశాంతి కలిసి నటించి ఎంతగానో అలరించారు. ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. అయితే నిప్పురవ్వ సినిమా టైంలో బాలయ్య విజయశాంతి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకని ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి చాన్నాళ్లు సినిమాలకు దూరమైంది. తమ సినిమాల్లో నటించమని ఎంతగా రిక్వెస్ట్ చేసినా నటించని విజయశాంతి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన
నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. దీంతో విజయశాంతి వరుసగా సినిమాల్లో నటిస్తుంది అనుకుంటే నటించనని ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ సినిమా టైంలో మీడియా ముందుకు వచ్చిన విజయశాంతికి బాలయ్యతో అప్పట్లో విభేదాలు అంటూ వచ్చిన వార్తలపై ప్రశ్న ఎదురైంది. దీని గురించి విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారు అంటే, నిప్పురవ్వ చిత్రం తర్వాత తన రెమ్యునరేషన్ పెరిగిందని, ఇమేజ్ కూడా పెరగటం, హీరోయిన్ బేస్ సినిమాలపైన ఫోకస్ పెట్టానని, అందుకే మళ్ళీ తమ కాంబినేషన్లో సినిమా రాలేదని చెప్పుకొచ్చారు. అయితే అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా చెప్పారు విజయశాంతి. మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాలో నటించిన తర్వాత సినిమాల్లో నటించనని చెప్పిన విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ మూవీలో నటించేందుకు ఓకే చెప్పటం విశేషం. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీ టైటిల్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిగా రివీల్ చేస్తూ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలని ఇంటెన్స్ డైనమిక్ గా ప్రెజెంట్ చేస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ కు తల్లిగా విజయశాంతి నటిస్తూ ఉండటం విశేషం. నందమూరి అభిమానులు బాలయ్యతో కలిసి మరోసారి విజయశాంతి నటిస్తే చూడాలి అనుకుంటున్నారు. ఆ మధ్య వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జంటగా విజయశాంతి నటిస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అందులో వాస్తవం లేదని తేలింది. ఇప్పుడు నందమూరి వారి అబ్బాయి కళ్యాణ్ రామ్ కు తల్లిగా నటిస్తూ ఉండడంతో మరోసారి బాలయ్య, విజయశాంతి కాంబో వార్తల్లోకి వచ్చింది. మరి ఈ హిట్ పేర్ భవిష్యత్తులో మరోసారి తెరపైకి వచ్చి ప్రేక్షక అభిమానులను అలరిస్తుందేమో చూడాలి.